హాయ్ హలో నేను బిజినెస్ స్టార్ట్ చేశానని మీకు అందరికీ తెలుసు కదా. అండ్ శారీస్ ఫస్ట్ అయితే డ్రెస్సెస్ తెప్పించాను, తర్వాత శారీస్ అనమాట. శాంపిల్ పీసెస్ తెచ్చాను. తెచ్చిన 3 and 4 daysకే శాంపిల్ పీసెస్ అన్నీ అయిపోయాయి అనమాట. నాకు మొహమాటం, ఇక్కడ చుట్టుపక్కలందరికీ చెప్పాలంటే కొంచెం మొహమాటం, చెప్పలేను అనమాట. నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను తీసుకోండి అని మాత్రం చెప్పలేను. ఎందుకో నాకు అది నచ్చదు. అంటే నేను చెప్పడం నచ్చదు, ఒకరు తెలుసుకొని వస్తే ఓకే, కానీ ఎందుకో నాకు మొహమాటం అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కదా. అండ్ మన గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు గద్వాల్ శారీస్ అండ్ నార్మల్గా 250 నుంచి కూడా 3000 వరకు ఉన్నాయన్నమాట మన 5 పేజీలో. అండ్ డ్రెస్సెస్ వచ్చేసి 300 నుంచి 1500 వరకు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి కూడా అవి అరేంజ్ చేస్తానన్నమాట. మనం లో మిడిల్ క్లాస్ వాళ్ళం పెద్ద రేంజ్లో కొనలేం కదా, అలా అన్నమాట. ఇంకా నేనైతే పిల్లలకి స్నాక్ ప్రిపేర్ చేశాను ఈరోజు. దీంట్లో వచ్చేసి ఇంట్లోవి అన్నమాట, హోమ్ మేడ్. ఇవి ఫ్రెండ్ తెచ్చిస్తే నేను వేయించి ఇలా పిల్లలకి కొంచెం ఉప్పు కారం కొంచెం ఆనియన్ కూడా వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్లో కొంచెం నిమ్మరసం పిండి ఇలా వీటిలో కలిపేస్తే మొక్కజొన్న సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇవి తిన్నాక కంపల్సరీగా టీ ఉండాల్సిందే కదా. టీ మాత్రం పక్కా, టీ పిచ్చిదాన్ని నేను, అదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గుడికి వెళ్ళామన్నమాట. అనుకోకుండా అలా వెళ్ళాలి అనిపించింది, ఎందుకో మనసు బాగోక. ఇంకా ఇవి వచ్చేసి నిమ్మకాయలు. ప్రతి శుక్రవారం కూడా ఇలా ఫస్ట్ వారం 1, సెకండ్ వారం 2, అలా మీరు ఎన్ని వారాలు చేయగలిగితే అన్ని వారాలు. లేదు నాగేశ్వరి మనకు నార్మల్గా డిస్టర్బ్ అవుతుంది కదా మంత్లీ వీక్ అంటే ఓకే, ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయండి. ఒక 2 వారాలు చేసిన తర్వాత 3వ వారం మనకు పడలేదనుకో 4th వీక్ కంటిన్యూ చేయండి. 3rd వారం లెక్క చూసుకొని అలా అనమాట. ఇంకా అయిపోయాక ఇది వచ్చేసి బతుకమ్మ రోజు అనమాట. నాకు బతుకమ్మ పేర్చడం చాలా ఇష్టం, చాలా బాగా ఇష్టం. కానీ మాకు ఓన్ హౌస్ ఇక్కడ రెంటల్ హౌస్లో కాబట్టి నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇలా పేర్చడం. అంటే మా సైడు పెద్ద బతుకమ్మ లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచే, మన కవితక్క వచ్చినప్పటి నుంచే మా సైడ్ బతుకమ్మ అంటే ఏంటో తెలుసు, అంతకుముందు తెలీదు మాకు. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాతనే నేర్చుకున్నాను అనమాట. కానీ ఇష్టం, చూద్దాం దేవుడు అన్నీ మనకు అనుకూలంగా ఇస్తే, మనకంటూ ఒక సొంత హౌస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి అక్క వాళ్ళదనమాట, పేరుస్తున్నాను. అక్క హెల్ప్గా రమ్మంటే సరే అనేసి వెళ్ళి పేరుస్తూ ఉన్నామన్నమాట ఇద్దరం కలిసి. ఇంకా వచ్చేసి సీత జడ కుచ్చులు అంటారు మా సైడ్ అయితే, మరి మీ సైడ్ ఏమంటారో. మా సైడ్ అయితే సీత జడ కుచ్చులు అంటారు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎల్లో తర్వాత సీత జడ కుచ్చులు పెట్టాక మళ్ళీ ఆరెంజ్ అనమాట. ఇవి బంతిపూలు. బతుకమ్మ బంతిపూలు తంగేడి పువ్వు పెడితేనే ఎదిగొస్తుందంటే హైట్ పెరిగినట్టు అనిపిస్తుంది, నా ఫీలింగ్, అది నా ఫీలింగ్. ఇంకా ఓకే, మన బతుకమ్మ అయితే ఫాస్ట్గా పేర్చాక నేను బతుకమ్మ పేర్చుకోవాలని కోరిక నాది ఎప్పుడు నెరవేరుతుందో నిజంగా. అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, పేర్చుకుందాంలే, రెంట్ హౌస్ ఏంటి పెంచుకోవచ్చు కదా అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఫీల్, మన సొంత ఇంట్లో ఉన్నంత అదిగా ఉండదు కదా అనేసి మళ్ళీ ఒకటి అలా అనమాట. ఏదైనా తొందరగా దేవుడు దయ వల్ల తొందరగా అవ్వాలనేసి, నా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి. ఈసారి కొంచెం బెటర్గా అనిపించింది. గుడి దగ్గరికి వెళ్ళి ఆడాము. ఎప్పుడైనా చెప్పాను కదా నాకు మొహమాటం అనేసి, ఎవరేమనుకుంటారని కొంచెం వాళ్ళు అనుకుంటారు అనుకోరు, అది తర్వాత విషయం. కానీ నాకు అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కంప్లీట్గా అయితే బతుకమ్మ ఇలా
రెడీ చేసాము ఇద్దరం కలిసి. బాగుందా. ఇంకా కొంచెం సేపు అలా ఫ్రెండ్స్తో ఆడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. కాసేపు ఆడామన్నమాట. పెద్దగా రాదు నాకు, ఎగరడం దుంకడం అయితే రాదు, నార్మల్గా ఆడగలను. మా సైడు నార్మల్గా బొడ్డమ్మ అంటారు, అట్లా ఆడగలను. అది కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇది చేయగలుగుతున్నా. కాకపోతే పెద్దగా బతుకమ్మ డ్యాన్స్ మాత్రం రాదు. చూడండి మహాలక్ష్ముల్లా తయారయ్యారు కదా, భలే అనిపించింది అనమాట నాకైతే. అండ్ ఈ కాలనీలో చాలా బాగా ఆడతారు. అండ్ నేను ఈ కాలనీలో 13 and 14 years నుంచి బాగా అలవాటు. చాలా బాగుంటుంది అన్నమాట. అందరు బాగా కలిసిపోతారు, బాగా ఉంటాం. అండ్ నా పక్కన ఉన్నది గాయత్రి అన్నమాట. అందరం కలిసి నేను వెళ్తానంటే కూడా పిల్ల ఆపిందనమాట. కాసేపు ఆడి వెళ్ళు, మేము చూపిస్తాం కదా నీకు స్టెప్స్ రాకపోతే అని చెప్పేసి ఆ పిల్ల చూపిస్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారు దసరా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దసరా అయిపోయి 1 week వస్తుంది. ఈరోజుతో 1 week అనమాట. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ మా పిల్లలు చూడు ఎంత హంగామాగా ఆడుతున్నారు, భలే ఉంది కదా. ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, అమ్మాయి మధ్యలో పాప. అండ్ ఇంకొచ్చేసి మా పండుగ అయితే చాలా బాగా జరిగింది. మరి మీ దగ్గర ఎలా జరిగిందో తప్పకుండా చెప్పండి. అండ్ నా వాయిస్ అయితే చాలా స్లోగా ఉంది కదా, కొంచెం గొంతు ప్రాబ్లం అనమాట అది. ఇంకా నేను వచ్చేసి ఈ అమావాస్య రోజు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే ఊరెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. పిల్లలు వినరు కదా హాలిడేస్, ఎంత సేపటికి ఇక్కడ సిటీ ఇల్లు స్కూలు అంతవరకే, అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా ఎవరికైనా, అందుకే వెళ్ళిపోయామన్నమాట పిల్లలు. ఊర్లో కూడా ఎప్పుడు వెళ్ళను మామూలుగా అయితే బయటకి. ఇల్లే ప్రపంచం, అంతే, ఇల్లే ప్రపంచం అలా ఉండేదాన్ని. ఈసారి కొంచెం బయటికి వెళ్ళానన్నమాట. గుడికి వెళ్ళాను. 6 o'clock నుంచి 10-10:30 అయ్యేది అనమాట ఇంటికి వచ్చేవారికి. అక్కడ గుళ్ళో నైవేద్యాలు అమ్మవారికి ప్రిపేర్ చేయడం, అలా సేవలో పాల్గొనడం, అలా కొంచెం మా ఊరి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం అట్లా బాగా నచ్చిందనమాట ఈసారి.